కానీ మనం ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో యాక్సిడెంట్స్లో చనిపోయినంత మంది ఎక్కడా చనిపోవట్లేదు. ఓన్లీ ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు సంవత్సరానికి 320 నుంచి 30 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకు ఒకరు చనిపోతున్నారు. హలో, ఇండియా మొత్తం మీద సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే, తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్లు వేస్తే కంట్రోల్ కాదు. ఇది ఎవరికి వాళ్ళే మార్పు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చనిపోయే వాళ్ళందరూ కూడా 20 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది, 80% చనిపోతున్నారు. అది కూడా 2 వీలర్సే చాలా మంది చనిపోతున్నారు. అవన్నీ కంట్రోల్ కావాలంటే పబ్లిక్లో కూడా మార్పు రావాలి, వాహన చోదకుల్లో మార్పు రావాలి. అవన్నీ తెలియజెప్పే ఉద్దేశమే ఈ మాసోత్సవాలు. ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ వారోత్సవాలు జరిగాయి, కానీ ఇంకా దానివల్ల ఏం పెద్ద పబ్లిక్లోకి మెసేజ్ పోవట్లేదని ఈరోజు మన జనవరి 1 నుంచి ఎవ్రీ డే ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ మోటార్ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, సార్కి ఎంతో పనులు ఉన్నాయి ఈరోజు. తర్వాత ప్రతి విలేజ్లో ఒక మీటింగ్స్ ఉన్నాయి. అయినా కూడా ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి ఒక టైం ఇచ్చి 1 hour మన కోసం అందరూ ఆలోచించి ఎన్ని పాటించితే డైరెక్ట్గా 30 to 40% యాక్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు, డెత్స్ కూడా తగ్గించచ్చు. మీరందరూ పాటిస్తారని ఇవన్నీ కూడా మీరందరూ మీ ఏరియాలో చర్చ జరిగి అందరూ దీని మీద కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ సంవత్సరం మా జిల్లా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము 20 to 25% యాక్సిడెంట్స్ డెత్స్ తగ్గియాలని మేము ఆల్రెడీ టార్గెట్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ఇప్పటి నుంచి మేము హెల్మెట్ కూడా లేకపోతే ఫైన్ వేయడానికి మేము స్టార్ట్ చేస్తాము. అవన్నీ కూడా మీరు గమనించి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు దాకా మనం ర్యాలీ చేసుకొని వచ్చినాము. దీని మీద మన కలెక్టర్ గారు మీతో మాట్లాడతాం. ఎన్నో కేసులు రిపోర్ట్ అయింది, కానీ మనం ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో యాక్సిడెంట్స్లో చనిపోయినంత మంది ఎక్కడా చనిపోవట్లేదు. ఓన్లీ ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు సంవత్సరానికి 320 నుంచి 30 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకు ఒకరు చనిపోతున్నారు. హలో, ఇండియా మొత్తం మీద సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల మంది చనిపోతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే, తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్లు వేస్తే కంట్రోల్ కాదు. ఇది ఎవరికి వాళ్ళే మార్పు రావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చనిపోయే వాళ్ళందరూ కూడా 20 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది, 80% చనిపోతున్నారు. అది కూడా